ఇంధన ధరలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ సంక్షోభం, గల్ఫ్ ప్రాంతంలో ఏ విధంగా యుద్ధ వాతావరణం దాదాపు 3 నెలల నుంచి కొనసాగుతున్నా కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ పెరిగిన ఇంధన ధరల్ని వాళ్ళు బేర్ చేసుకుంటూ ప్రజలపైన ఈ కష్టం పడకూడదనే ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సుదీర్ఘమైన ఆలోచనతో ప్రజలపైన ఈ భారం మోపితే అనేక రంగాలపైన కూడా ప్రభావం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి మోటార్ స్పిరిట్ పెట్రోల్ అంటాం, అది కూడా ₹3 ఈరోజు ఉదయం నుంచి పెంచడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అనుక్షణం దీనిపైన మేము సమీక్షిస్తూ రాష్ట్రంలో ఎక్కడ కూడా కొరత లేకుండా, ప్యానిక్ బయింగ్ లేకుండా, ప్రజలు అనవసరంగా సోషల్ మీడియాలో ఆ వార్తలు చూసి ప్రత్యేకంగా దూర ప్రాంతాల్లో ఈ సమస్య రాకుండా ఉండడానికి కోసం ప్రతిరోజు మేము ఈ 3 కంపెనీస్ తోటి కూడా సమీక్షించుకుంటూ ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. దయచేసి రాష్ట్ర ప్రజలందరికీ మనవి ఏంటంటే, ఈ సందర్భంగా నిన్న క్యాబినెట్లో కూడా సుదీర్ఘంగా చర్చించాం. ప్రజలు ఈ ఇంధన ధరలు పెరిగిన సందర్భంగా ఈ సమస్య మన కోసమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. రాబోయే రోజుల్లో దీనికి ప్రత్యేకంగా ఒక బాధ్యత కలిగిన పౌరులుగా ప్రతి ఒక్కరూ కొంచెం పొదుపు చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా వీలైనంతవరకు పబ్లిక్ ట్రాన్స్పోర్టు, ప్రభుత్వ కార్యాలయాల్లో వాళ్ళకి ప్రతిరోజు వెళ్ళే పనుల్లో కూడా ఎక్కడ కూడా సమస్య లేవనెత్తకుండా అదనంగా సౌకర్యాలు కల్పించడానికి కోసం ఏపీఎస్ఆర్టీసీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక సెకండ్. ఓకే, రాష్ట్రంలో ప్రస్తుతం రబీలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు విషయంలో రైతాంగానికి ఇక్కడ ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా పౌరులకు కూడా పౌర సరఫరా శాఖ నుంచి మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇటువంటి పెరుగుదల వలన ఎక్కువ నష్టం జరగకుండా చూసుకోవడానికి ధరలపైన ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రతి జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు సమగ్ర నివేదిక ప్రతిరోజు కూడా మేము తెప్పించుకుంటా ఉన్నాం. ఎథనాల్ బ్లెండింగ్ ఎక్కువ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సలహా మేరకు రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిశ్రమలు ప్రోత్సహించాలని నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వాటిని ఫాస్ట్ ట్రాక్లో తీసుకొచ్చి ఎథనాల్ బ్లెండింగ్ ద్వారా కనీసం 30% వరకు మనం ఈ పెట్రోల్ పైన ఆధారం తగ్గించే విధంగా మనకు ఉపయోగపడుతుందనే నమ్మకంతో దీని ద్వారా మనందరం నేర్చుకోవాల్సింది, ఈ రోజుకి 90% వరకు మనం ఇతర దేశాలపైన ఆధారపడి ఉన్నాం. అటువంటి సరుకుల్ని మనం తక్కువ వినియోగంలో తీసుకురావడానికి కోసం ఖచ్చితంగా మన ప్రొడక్షన్ పెంచుకోవడానికి అన్ని విధాలుగా కూడా మనం పౌరులకి ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ మరొకసారి నేను రిక్వెస్ట్ చేసేది, దయచేసి అనవసరంగా ప్యానిక్ బయింగ్ కానివ్వండి, ఎవరైనా ఎక్కడైనా బ్లాక్ మార్కెటింగ్లో పాల్గొన్నా కూడా క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను గమనించి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం బాధ్యత కలిగిన పౌరులుగా కొన్ని చర్యలు తీసుకుని మనలో మనం అటువంటివి పాటిస్తే తప్పకుండా ఈ సమస్య పెద్దగా కాకుండా మనం చూసుకోవచ్చు అనే నమ్మకంతో మేము అందరినీ కూడా అపీల్ చేస్తున్నాను.